హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. నేను ముఖ్యంగా మీకు ఒక మంచి విషయం తెలియజేయాలనుకుంటున్నాను. చాలామంది దేవుడికి నైవేద్యం పెట్టినప్పుడు పళ్ళు అవ్వచ్చు, లేదా కాయలు అవ్వచ్చు, పువ్వులు అవ్వచ్చు, లేకపోతే పాలు అవ్వచ్చు, ఇంకేదైనా పదార్థం అవ్వచ్చు. ఆ నైవేద్యం పెట్టినప్పుడు చాలామంది పరిశుభ్రమైనది, కల్తీ లేనిది పెట్టాలని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో ఎక్కడైనా కల్తీ లేనిదంటూ ఏదీ లేదు. ఎందుకో తెలుసా? భగవంతుడే ఆ కల్తీని మొదటి నుంచి సృష్టించింది కూడా ఆ భగవంతుడే. ఒక్కసారి ఆలోచించండి. మనం శివాలయం గుడికి వెళ్తాం. శివాలయం గుడికి వెళ్ళినప్పుడు నీళ్ళు పట్టుకెళ్తాం, పాలు పట్టుకెళ్తాం, పువ్వులు పట్టుకెళ్తాం, కొబ్బరికాయలు, అరటి పళ్ళు అన్నీ పట్టుకెళ్తాం. కానీ అవన్నీ కల్తీ అయినవే. ఎలా కల్తీ అవుతుందని మీకు డౌట్ రావచ్చు. అలా కల్తీ అవుతుందంటే పాలు చూడండి. ఆవు ఉంది, ఆవు గేదె పాలు ఇస్తున్నాయి. మరి ఆవు గేదె పాలు ఇచ్చినప్పుడు ఆ పాలు ఎలా వస్తున్నాయి? ఆవు అయితే ఆవు దూడ, గేదె అయితే గేదె పెయ్య. మొదట అవి చీకితేనే, ఆవుకి గేదెకి చిన్న పాలు చీకితేనే, అవి కొంచెం తాగుతేనే పాలిస్తుంది. ఆ పిల్ల కూడా కానీ చీకకుండా కొంచెం తాగకపోతే పాలు మనిషి చేతిలోకే రావు. ఎంత పిండినా పాలు రావు. ఇక్కడ కల్తీ అవుతుంది కదా ఒకటి. రెండోది, తేనె ఉంది. తేనె కూడా కల్తీ అయిన తేనె పుట్ట ఉంది. తేనె ఏగ అక్కడ ఈ చెట్టు, ఆ చెట్టు, ఈ చెట్టు, ఆ పుట్ట ఈ చెట్టుకి తెల్లి ఆ చెట్టు ఈ చెట్టు నుంచి తీసిన తేనెని అక్కడ ఇక్కడ తీపంతా తీసుకెళ్ళి పుట్ట పెడుతుంది. ఆ పుట్టలో ముందు తేనె తాగుతుంది, తర్వాత మనిషి చేతిలోకి వస్తుంది. ఇది కూడా కల్తీ అయింది. మరి నీరు ఉంది. నీరు ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో నుంచి వస్తుంది. మరి భూమిలోని ఎన్నో కీటకాలు ఉన్నాయి, ఎన్నెన్నో నీటికి సంబంధించిన పురుగులు ఉంటాయి. మరి భూమిలో నెత్తి తీసింది, అది కూడా నీరు కూడా కల్తీ అవుతుంది కదా. అలాగే మరి పువ్వులు ఉన్నాయి, పళ్ళు ఉన్నాయి. ఆ పువ్వులు కాయలు ఎలా వస్తున్నాయి? తేనెగా చెట్టు మీద ఒలి ఆ పువ్వుల మీద కుడిరి దాని నుంచి తేనె తీస్తేనే అందమైన పువ్వులు, అందమైన పళ్ళు, అందమైన కాయలు వస్తున్నాయి. మరి ఇక్కడ కల్తీ అవుతుంది కదా. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. మనం కల్తీ ఇది ముట్టుకోకూడదు, ఇది పట్టుకోకూడదు, ఇది చెందకూడదు అని చాలామంది అనుకుంటారు. అందుకోసమే అలాంటి వాళ్ళకి తెలియాలనే, మీకు ఒక మంచి విషయం తెలియాలనే నేను ఈ వీడియో చేశాను. అంతే. ఆ భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేను ఎన్నో ఐడియాలు, ఎన్నో మంచి మంచి విషయాలు మన ఛానల్లో చెప్పాలనుకుంటున్నాను. అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ముందు ఎన్నో విషయాలు మీకు నేను తెలియజేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.